దీనికి మీరు చికెన్ పకోడీ అని పేరు పెట్టుకుంటారా, లేకపోతే చికెన్ 65 అనుకుంటారో మీ ఇష్టం. నేనైతే ఇట్లా వేసుకున్నా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఏదో ఒక పేరు. ముందుగా ప్రాసెస్ చూద్దాం. ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్లోకి ఉప్పు, కారం, పసుపు, అప్పుడే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా, 1 స్పూన్ శనగపిండి, దాంట్లోకి 1 ఎగ్ మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేను కార్న్ఫ్లోర్ ఎందుకు వేయలేదంటే ఆయిల్లో అది ఊడిపోతుంది, అందుకే నాకు నచ్చదు, మాడిపోయినట్టు అనిపిస్తుంది. అందుకే నేను శనగపిండి అయితే వేసుకున్నాను. మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే మంచిగా ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి, కలర్ చేంజ్ అయ్యేంత వరకు. మధ్యలో అయితే నేను మిర్చి అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసిన ఫ్లేవర్ కోసం. టేస్ట్ అయితే చాలా బాగుంది. కొంచెం టైం పడుతుంది, 10-15 మినిట్స్, ఎందుకంటే లోపల కూడా ఉడకాలి కాబట్టి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. ఎప్పుడు బయట నుండి తీసుకురమ్మనేదాన్ని నేను ఇది, ఇప్పుడు నేనే వేస్తే అందరు ఇష్టంగా తిన్నారు.